వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కేపుడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చూసాం. ఒక స్టెప్ ముందుకేసి ఒకరిళ్ళ మీద ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. అది కేవలం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి చీరా గాజులు వేసుకోవాలంటూ పాడి కౌశిక్ చేసిన కామెంట్స్. మరొకటి ఇక పిఎస్సి చైర్మన్ పదవిని ఎలా మీరు ఆర్కేపుడి గాంధీకి ఇస్తారు, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సింది అధికార పార్టీ నాయకుడికి ఎలా ఇస్తారంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు కాస్త భారీ దుమారానికి దారితీశాయి. ఇదిలా ఉంటే గాయపడిన పాడి కౌశిక్ సంబంధించి ఆయన ఇంటి మీద దాడి జరిగిన అనంతరం ఇవాళ కేటీఆర్ వెళ్ళారు. మాజీ మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అధికార ప్రతినిధి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. మేడం నమస్తే. ప్రధానంగా ఈ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆర్కేపుడి గాంధీ వర్సెస్ ఇక కౌశిక్ మధ్య ఒక రకమైనటువంటి యుద్ధం నడుస్తూ ఉంది. సో ఈ సినారియో చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా చీరా గాజులు అంటూ మహిళల్ని అవమానపరచారంటూ తెలంగాణ భవన్కి వెళ్ళిరు, అక్కడ ముట్టడి కూడా చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ ఈ సినారియో చూస్తూ ఉంటే కౌశిక్ రెడ్డి గాంధీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపిస్తుంది అంటే తెలంగాణలో ఏదో అలజడి లేపే ప్రయత్నంలో ఉన్నారేమో బీఆర్ఎస్ వాళ్ళు అనిపిస్తుంది నాకు. అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ని, రాష్ట్రాన్ని ఏదో చేసి, ఎందుకంటే ఆగమైపోయిన బీఆర్ఎస్ వాళ్ళు, ఆగమైపోయిన పార్టీ, ఈరోజు ఉనికి కోల్పోతున్నటువంటి పార్టీ మెల్లిమెల్లిగా మేమున్నామని చూపించుకునే ప్రయత్నమా, లేకపోతే దీని వెనకాల ఏదైనా కుట్ర దాగుందా, తెలంగాణని ఏమన్నా చేద్దామని అనేది నాకు అనిపిస్తుంది. నిన్న పాడి కౌశిక్, ఈ రోజు మళ్ళీ అదే ఆయన నాయకుడు వచ్చి మళ్ళీ అడ్డమైన చెత్త బూతులు తిడుతున్నాడు. ఇదే సాంప్రదాయం. ఒకసారి దానికంటే ముందు తెలంగాణ ప్రేక్షకులకు, తొలి వెలుగు ప్రేక్షకులకు పాడి కౌశిక్ ఏం మాట్లాడాడు, ఆర్కేపుడి గాంధీ ఏం మాట్లాడు, ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా అందరికి వినిపించే ప్రయత్నం చేద్దాం. తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఆంధ్రోన్వి బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అరే పీకమనరా భయ్, రోజు ఇండే ఉంటా, ఇండుంచే తిరుగుతా, పీకునది ఏం పీకినవరా భయ్? నా ఇంటికన్నా పీకిండా? ఇప్పుడు నా కారద్దాలు వల్ల కొట్టవచ్చు, నా ఇంటి అద్దాలు వల్ల కొట్టవచ్చు, ఎందుకంటే నేను సింగిల్గా ఉన్నా కాబట్టి. ఆయన నన్నేమైనా వీకిరని నేను నిన్నే నిలుస్తున్నా కదా. మీరు మీకు ఎవడు చెప్తున్నా? మన అయ్యా జాగిరా, మన అయ్యా జాగిరా, ఇది మా అయ్యా జాగిరి. తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చిన ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించారు. వీడు నన్ను బతకటానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికుంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి, విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా, నా ఇంటికి. ఎస్, ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఇక ఆర్కేపుడి గాంధీ చేసిన వ్యాఖ్యలు, పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలు చూసాం. సో ఒకసారి సుజాత గారు మీరు కూడా చూసారు, ఏమనిపిస్తుంది? గాంధీ వ్యాఖ్యలు, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తా ఉంటే ప్రాంతీయత్వాన్ని వాళ్ళు మరొకసారి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని ఏమనిపిస్తుంది? మీరు వీడియో చూపించక ముందు నేను మాట్లాడింది అదే. ఇక్కడ ఏదో చేద్దామనే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఉనికి కోల్పోతారు. టీఆర్ఎస్ అనేది ఇప్పుడు వాళ్ళ జీన్స్ లో నుంచి తీసేసారు. బీఆర్ఎస్ ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ అనేవాడు మరి దేశవ్యాప్తంగా మేము ఉంటాం, దేశం మొత్తం మేము దేశకి రాజ్యా అన్నారు, ఏమో బిక్తాం, ఏమో పొడుస్తాం అన్నోళ్ళు ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు ఎందుకు తీసుకొని వస్తున్నావు? కేసీఆర్ ఇదే ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో మీ కాలుకు ముళ్ళు ఉంటే పండ్లతోని బీగుతా అని అందరూ. నేను ఈరోజు ప్రాంతీయవాదాన్ని మాట్లాడట్లేదు. మేము ప్రశాంతంగా అందరం బాయి అని కలుసుకొని ఉన్నాం. అందరు ఏ ప్రాంతం వాసులన్నా హైదరాబాద్లో నివాసం ఉండడానికి అన్ని రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా విదేశీ ఎంతోమంది ఇక్కడ బతుకు కోసం, బతుకు తెరువు కోసం, బతకడం కోసం వాళ్ళ
వ్యాపారాలు చేసుకోవడం కోసం, వాళ్ళ వృత్తిని ఎంచుకోవడం కోసం, వాళ్ళ విద్యను ఎంచుకోవడం కోసం ఎన్నో రకాలుగా హైదరాబాదు నివాసం ఇచ్చింది. కానీ దీన్ని ఎప్పుడు కూడా విభేదించి మాట్లాడని వాళ్ళు ఈ రోజు నేను పాడి కౌశిక్ అడుగుతున్నా, అరే వెధవా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? బీఆర్ఎస్లో ఉన్నావు. బీ ఫామ్ ఇచ్చింది ఎవడు రా దొంగ? బీ ఫామ్ ఇచ్చింది ఎవరు? ప్రాంతీయవాదాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి నువ్వు. మీ కేసీఆర్ అన్న మాట మర్చిపోయినవా? మీ పార్టీ గుర్తు మీద గెలిచినోడికి బీ ఫామ్ ఇచ్చినోడిది ఎవడు? ఫస్ట్ దీనికి ఆన్సర్ కావాలి. సిగ్గుందా బీ ఫామ్ ఇచ్చేటప్పుడు? తెలియదా? ప్రాంతీయుడా, పక్క రాష్ట్రమోడా, తెలుగోడా, ఆంధ్రోడా అనేది నీకు తెలియదు. బతకడానికి వచ్చినవు అనే మాట మాట్లాడితే ఎస్ బరాబర్ ప్రతి ఒక్కడు భూమి మీద బతకడానికే పుడతారు, చావడానికి ఎవరు పుట్టరు కదా. ఎక్కడన్నా బతకడానికి స్వేచ్ఛ ఉంది. మన దేశం నుంచి విదేశాలలో పోయి లక్షలాది మంది మన రాష్ట్రం నుంచి విదేశాలలో వాళ్ళ జీవనోపాధి కోసమో, విద్య కోసమో, వైద్యం కోసమో, ఇంకా ఏ దానికోసమో పోతున్నటువంటి మన భారతీయులు కాదు విదేశీయులు ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి ఎక్కడికో పోతారు. నువ్వు ఈరోజు నీ నాయకుడిని అడుగు అంటూ నా ఫామ్ హౌస్లో మండుకున్న నీ నాయకుడిని అడుగు. బీ ఫామ్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు నా చేత ఇలా మాట్లాడిస్తున్నావు కదా, ఈరోజు ఆంధ్రోడివి నువ్వు అని మాట్లాడిచ్చినావు కదా. బీ ఫామ్ ఇచ్చేటప్పుడు ఆయన దీంట్లో రాస్తాడు కదా ఎక్కడ పుట్టినో ఎక్కడ అనేది అన్న బయోడేటాలు ఉంటుంది కదా. అప్పుడు 2 సార్లు టికెట్ ఇచ్చినటువంటి, 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి అరికెపూడి గాంధీకి టికెట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదే. కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలవలేదే. మరి నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటివి కదా గతంలో. ఆయన గతంలో గెలిచినప్పుడు ఎందుకు ఈ వాదన నీకు రాలేదు? ప్రధానంగా ఎందుకు గుర్తు రాలేదు? ఈ రోజు నువ్వు రెచ్చగొడితే హైదరాబాద్ అల్లకల్లోలం చేద్దామనో, లేకపోతే ఇంకొకటి ఏదైనా కంకణం కట్టుకొని కసి కట్టుకొని తెలంగాణ ప్రజలకు ఏదన్నా చెయ్యాలని చూస్తే ఖబర్దార్ బిడ్డ. మీరు కాదు, మీ నాయకుడు కాదు, మీ అయ్య కాదు, ఇంకా జేజమ్మల్ ఎవడొచ్చినా కూడా మా తెలుగులో, మా హైదరాబాద్లో, మా తెలంగాణలో ఎవరినన్నా రెచ్చగొట్టి ఏమన్నా విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం మీరు చెయ్యాలనుకుంటే ఒక్కొక్కళ్ళకి బిడ్డ చూపిస్తాం. ఈడేమన్నా మీరు నాటకాలు దొబ్బే ప్రయత్నం ఏమైనా చేస్తారు. ఎందుకంటే కథమైపోయినారు. పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తిగా ఉనికిపోయింది. 7 పార్లమెంట్ స్థానాలలో వాళ్ళకి డిపాజిట్లు పోయినాయి. 17 స్థానాలలో ఓడిపోయిన దివాణా లేని వెధవలు ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు, మా నాయకుల గురించి. నేను వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రాజకీయ వ్యవహారంలోకి పోదలుచుకోలేదు. ప్రధానంగా పిఎస్సి ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి, మరి పార్టీ మారినటువంటి గాంధీకి ఎట్లా ఇస్తారని అంటున్నారు. అసలు గాంధీ కాంగ్రెస్ వ్యక్తి, బీఆర్ఎస్ వ్యక్తి? కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన చెప్పుకున్నప్పుడు నేను ఈరోజు అడుగుతున్నా, మీరు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అనే చెప్తుండు కదా. ప్రతిపక్ష నాయకుడు అన్నాడు పిఎస్సి చైర్మన్ ఇవ్వాల్సింది ప్రతిపక్ష నాయకుడికే. మీకు సిగ్గు, తెలివి, బుద్ధి, జ్ఞానం ఏమన్నా ఉందా? మీరు గతంలో మీ హయాంలో మీరు ఎంఐఎం పార్టీకి ఇచ్చారు, మేము కూడా అట్లానే బీఆర్ఎస్. కనీసం ఇదన్నా తెలుసుకో, ఏ పార్టీలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఆయన ఏ పార్టీలు ఉన్నాడు. ప్రజెంట్ ఫ్యూచర్ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రజెంట్ మేము పిఎస్సి చైర్మన్గా మేము ఇవ్వలేదు. అది ఎన్నికల్లో వెళ్ళి గెలిచినటువంటి వ్యవహారం. అది ఒక ప్రతిపక్ష నాయకుడికి పిఎస్సి చైర్మన్ ఇస్తారు. అదే విధంగా ఆయనకు వచ్చింది. మేమేదో కుట్రపూరితంగా ఇచ్చాడు. మీకు దమ్ములేని దద్దమ్మలు శాతగాక పిఎస్సి తెచ్చుకోలేకపోయారేమో, ఆయన తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్నాడనే కసితోనా, లేకపోతే ఆయనకు పిఎస్సి చైర్మన్ దక్కిందనే బాధలోనా మీరు ఇవన్నీ మాట్లాడుతుర్రు? ఎందుకోసం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుర్రు? ఈరోజు మీరు అంటున్నటువంటిది వాళ్ళకి రేపొద్దున ఎన్నికల్లో రేపొద్దున మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి, వీళ్ళకు కోర్టు తీర్పు వచ్చింది, ఇంకొకటి అంటారు. నేను జ్యుడిషియల్ పరిధికి వెళ్ళదలుచుకోలేదు. నేను 3 రోజుల నుంచి ఇదే చెప్తున్నా. జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం మీరు మాట్లాడే భాష ఈరోజు వీధి రౌడీలాగా మాట్లాడే ప్రశ్న. ఈరోజు అసెంబ్లీ రౌడీవా నువ్వు? అసెంబ్లీ రౌడీవా? అసెంబ్లీలో నీ నియోజకవర్గం ఏది? నువ్వు చేస్తున్న వ్యవహారం ఎక్కడ? నువ్వెవరివి? బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి నాయకునివా, అధ్యక్షునివా? ఎవరు నువ్వు ఇంతగానో రెచ్చిపోతున్నావు? నేను అడుగుతున్నా. నీకు రోజు పొద్దున్న లేస్తే నువ్వు మీడియాలో కనబడాలి, 10 మంది నన్ను చూడాలి, నాకు రేటింగ్ పెరగాలి, నేను ఓహో ఆహా అనిపించుకోవాలి, లేకపోతే కేసీఆర్ మెప్పు పొందాలి, కిరీటం పెట్టించుకోవాలనే ఉద్దేశం నీకుందేమో కానీ వాళ్ళు నిన్ను రెచ్చగొడుతున్నారు. పిచ్చి వెధవా, నీకు అర్థమైతలేదు. పునాదిలోకి 100 అడుగుల లోపలికి ఎవరెవరైతే ఎక్కెక్క నిలిగినారో అందరినీ తొక్కి పడేశారు బీఆర్ఎస్. నిన్ను కూడా ఒక రోజు ఇప్పుడు మా మీదకి రెచ్చగొట్టి నిన్ను తొక్కి పడేస్తారు. అది గుర్తుంచుకో. ఈ మాత్రం సెన్స్ లేకుండా 39 ఏళ్ళు వచ్చినాయి ఇట్లా చూపించి, నేను 39 ఏళ్ళు వచ్చినాయి, నేను 39 ఏళ్ళు ఉన్నా, 65 ఏళ్ళలోనికి అంత ఉంటే 38 ఏళ్ళు ఉన్నోనికి నాకెంత యువకుణ్ణి నేను అని చెప్తున్నటువంటి నీకు
కానీ మైండ్ ఇక్కడ ఉండాల్సింది మోకాళ్ళకు దిగిందేమో. కనీసం నువ్వు జ్ఞానం లేనివి జ్ఞానం తెచ్చుకో. ఇప్పటికి కూడా సానుభూతి ఉంది నీ మీద. నిన్ను ఏదో చేయడం కోసం వాళ్ళు తీసుకొని వస్తుర్రు, నిన్ను వాడుకుంటుంటే నువ్వు రెచ్చిపోయి మా మీద పడి ఏడుస్తున్నావు. కానీ ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఎలివేషన్ ఇచ్చిన పార్టీ ఏది? నీకు టికెట్ ఇచ్చింది, నీకు హుజురాబాద్ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కనీసం నియట్లేదా నీకు? పార్టీలు మారినట్టు నువ్వెన్ని పార్టీలు మారకుండా ఒక్క పార్టీలో ఉన్నావు? వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు రాళ్ళు ఎంబడి తరిమి కొట్టినావు తెలంగాణ ఉద్యమకారులు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినావు. కాంగ్రెస్ నీకు టికెట్ ఇచ్చింది, ఉన్నత స్థానం కలిగించింది, గౌరవించింది. నువ్వు బచ్చాగానివి, నీకైనా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. నీకు ఇన్నిచ్చిన కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ని తిడుతావు నువ్వు. నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం హక్కు ఎవడిచ్చిండో అంటున్నావు. కరీంనగర్లో నువ్వు గెలిచినావు, పోయి ఆడ శాసనసభ్యునివి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఏమన్నా వరదల వల్ల కొట్టుకొని పోతే ఆడ సహాయ చర్యలు చెయ్యి. చుట్టుపక్కల నువ్వు పెద్ద తోపు మునగాని అంటున్నావు కదా. మీ అధ్యక్షుడేమో ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. మీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో దిగిండి ఏరోప్లేను. మరి నిన్నటిదాకా ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ కూడా కేటీఆర్ ఇవాళ పాడి కౌశిక్ పరామర్శించడానికి పోయినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసిండు. నిజానికి పార్టీ మారిన వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారా లేక బీఆర్ఎస్ లో ఉన్నారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పార్టీ మారిన వ్యక్తుల గురించి వాళ్ళ దగ్గరకు అడుగు, వాళ్ళే సమాధానం చెప్తారు. వాళ్ళు ఎక్కడున్నారో ఏం కథనో చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిగ్గులేని దద్దమ్మలకు నేను అడుగుతున్నా, మమ్మల్ని మీరు దద్దమ్మలు, మహిళా సమాజాన్ని దద్దమ్మలు అన్నారు కదా, ఈ దద్దమ్మ హెలికాప్టర్ దిగిన ఎయిర్ప్లేన్ దిగిన దద్దమ్మని అడుగుతున్నా. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు నీళ్లలో మునిగిపోయి వరదల్లో చిక్కుకొని బురద ఇండ్లలోకి జొర్రి ఎంతో మంది నిరాశ్రీలైనరు. వాళ్ళని ఫస్ట్ పరామర్శిస్తావా? నువ్వు పోయి ఈరోజు నీ లీడర్ని ఆయన ఇంట్లో పెద్ద విల్లాస్లో ఉన్నటువంటి ఆగర్భ శ్రీమంతుల్లాగా ఫీల్ అయ్యేటటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోతావా? నువ్వు ఎవరిని ఫస్ట్ పరామర్శించాలి? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి. ఈరోజు గొప్పలు పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద గొప్పలు నరికినావు కదా కేటీఆర్. ఎవరిని పరామర్శించాలి? నిజంగా ప్రతిపక్ష నాయకునివి అయితే, నిజంగా నీకు ప్రజల మీద అభిమానము ప్రేమ ఉంటే ఇవన్నీ మాట్లాడుతున్నావు చూడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి. గవన్నీ నీకు ఈరోజు ప్రజల మీద ఉండాలి. నీ పాడి కౌశిక్ మీద ఉన్నటువంటి ప్రేమ ప్రజల మీద లేకపోయే ఎందుకు నువ్వు ఫస్ట్ పరామర్శించడానికి చుట్టుపక్కల జిల్లాలకు ఎందుకు పోలే? నువ్వు ఒకసారి నువ్వు ఖమ్మం పోవాల్సిందే, నువ్వు నల్గొండ పోవాల్సిందే, నువ్వు ఆదిలాబాద్ జిల్లాకు పోవాల్సిందే, నువ్వు వరంగల్ ఏడున్నో కేటీఆర్. 15 రోజులైంది హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నో చోట వరదలు వచ్చి మీ అయ్యా ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. నువ్వు అమెరికాలో ఉన్నావు. ఈ రోజు వచ్చి పెద్ద తోపు మాటలు మాట్లాడితే చూసుకుంటూ ఉట్టి కూర్చుంటారు. ఒకసారి పాడి కౌశిక్ నివాసానికి వెళ్లి పాడి కౌశిక్ ని పరామర్శించినటువంటి అక్కడ కేటీఆర్ రేవంత్ మీద, రేవంత్ సర్కార్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆర్కేపూడి గాంధీ మీద. ఒక్కసారి ఆ వ్యాఖ్యలు తొలి వెలుగు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. ఒక్కసారిగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తాం. కేటీఆర్ ప్రధానంగా ఇది కేవలం డైవర్ట్ చేయడానికే ఇవాళ రేవంత్ సర్కార్ ఆడుతున్న డ్రామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ, ఇక మహిళలకు ఇస్తానటువంటి 2500, ఇక రైతు భరోసా, ఇవన్నీ పక్కన పెట్టి ఈ రాజకీయాలు చేస్తున్నట్టున్నారు. సో ఒకసారిగా మీరు విన్నారు, దీనికి ఏం కౌంటర్ ఇస్తారు మీరు కేటీఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సచ్చు దద్దమ్మ, నీ పక్కన కూర్చున్న ఎడమ చేయి పక్కన కూర్చున్నటువంటి పాడి కడుగు మహిళలకు 2500 ఇస్తానని దాని గురించి అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నావు కదా. దద్దమ్మ, నీ పక్కన కూర్చున్నటువంటి దద్దమ్మని అడుగు. మహిళలను అగౌరవపరిచిండు, నీకు మహిళల మీద ప్రేమ ఎక్కడ వెదవా అని నేను అడుగుతున్నా. నీకు మహిళల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ క్షమాపణ చెప్పిస్తావు. ఇప్పటికి కూడా మీ పార్టీ
మహిళల మీద కనీసం గౌరవం, కనీసం అపాలజీ చెప్తలేరు. మీరు వాపస్ తీసుకుంటలేరు ఆ మాటకి. మీ మాటలు మీరే మాట్లాడుతున్నారు, ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ. ఇప్పటి వరకు 4 రోజులు గడిచింది, ఇప్పటి వరకు మీ పార్టీ వచ్చి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. నేను అడిగే ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉందా కేటీఆర్ అని అడుగుతున్నా. మా మహిళలకు 2500 అడిగేక ముందు మా మహిళల్ని అగౌరవపరిచిన మీ పాడి కౌశిక్ దగ్గర నుంచి మాకు క్షమాపణ చెప్పించు, అపాలజీ చెప్పించు, నువ్వు కూడా చెప్పు. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా మీ టీఆర్ఎస్ భవన్లో వాడెట్లా మా మహిళల్ని అవమానిస్తాడు, ఎట్లా ప్రెస్ మీట్ పెడతాడు అని అడుగుతున్నారు. రెండో ప్రశ్న వస్తే రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇందాకనే చెప్పిన ఈ సిగ్గులేని వెధవలకి రైతులు ఈ లక్షల ఎకరాలు నీళ్ళల్లో మునిగిపోయి కొట్టుకొని పోతుంటే నువ్వు రైతు భరోసా గురించి ఈ రోజు నీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? అమెరికాలో పండుకున్న కేటీఆర్, నేను అడుగుతున్న దానికి ఆన్సర్ నీ దగ్గర ఉంటే నువ్వు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీకి నన్ను ఆన్సర్ చెప్పు. కేటీఆర్, రైతుకు నువ్వు అండగా నిలబడి ఉంటే కౌశిక్ రెడ్డి ఇంటికి పోకుంటివి, పరామర్శించడానికి రైతుల నివాసాలకో రైతుల పొలాలకో పోతుంటివి. నీకేం అర్హత ఉందని రైతు భరోసా టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నావు. ఇంకోటి హైడ్రామా గురించి మాట్లాడుతున్నాను. హైడ్రామా అని అంటున్నావు. ఎందుకు పెయిన్ అవుతుందా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం విచ్చలవిడిగా అక్రమాలకు దారి చూపించి రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ కట్టడాలు చేసినటువంటి మీ అందరి మీద ఏటు పడుతుంది. ముఖ్యంగా నీ ఫామ్ హౌస్ మీద రేపో మాపో ఏటు పడబోతుందని భయంతో పట్టుకున్నటువంటి వణుకు గజగజ అన్నాడు కదా ఈ పాడి, గజగజ వణుకు పుట్టి అమెరికా నుంచి అందుకే దిగినవా? లేకపోతే కాళబేరాలకు పోవడానికో కేంద్రం కాళబేరాలు పోయో హైదరాబాద్ దిగి వచ్చినవా? నువ్వు ఏం చేసినావని ఈరోజు నీకు అడిగే అర్హత ఉన్నది? ఏం చేసినావని నువ్వు రైతుల గురించి, మహిళల గురించి, లేదా హైడ్రా గురించి అడిగే హక్కు నీకున్నదే అని కేటీఆర్, మా ముఖ్యమంత్రి, మా నాయకులు, మా ఎమ్మెల్యేలో, మా మంత్రులు సమాధానం అవసరం లేదు, నీకు చెప్పాల్సింది కల్వ సుజాత సరిపోతుంది. కేటీఆర్, దీనికి ఆన్సర్ చెప్పు అని అడుగుతున్నాను నేను. పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందా? నిజంగా రైతు భరోసా కావచ్చు, ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు, ఇతర అంశాలు నిజంగా మీరు అభివృద్ధి చేయబోతున్నారు? గ్యారెంటీలు పూర్తిగా అమలైనాయి అని ఎక్కడన్నా చెప్పింటే ఆన్ రికార్డ్ నాకు చూపి. మేము ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. ఈ దొంగ వెధవలు చేసినటువంటి అప్పులకు వడ్డీ గట్టలేక వెంకటేశ్వర స్వామి కలియుగ దైవానికి మనం ఏ విధంగా అయితే వడ్డీ మొక్కులు, ఆపద మొక్కుల వాడికి వడ్డీ తెచ్చుకుంటున్నామో, ఈ దరిద్రులు చేసిన అప్పులకి మేము వడ్డీలు కడుతున్నాం. అదేమో అంటారు చూడు, సొమ్మొక్కంది సోకొక్కంది అంటే తెలంగాణ ప్రజల సొమ్ముని సోకు చేసుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళు చేసిన పాపానికి, కర్మానికి మేము 7,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. ఆ 7,000 కోట్ల వడ్డీలో కనీసం సగమన్నా మిగిలింటే ఈరోజు ఇచ్చినటువంటి పథకాల్లో నెలకొక పథకం, కొత్త పథకాన్ని అమలు పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే మేము 3.5 లక్షల కోట్లు అనుకున్నాం, కానీ 7 లక్షలు 10 లక్షలకు దాటిపోయిన అప్పు దరిద్రం తెలంగాణ భారం మన ఎత్తి మీద పడ్డది. ఇందాక దొంగ వెధవ ఇంకో మాట అన్నాడు, మేము చాలా మందిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం. ఒకసారి ఆ కేటీఆర్ మాట్లాడిన ఇంకొక వీడియో బయట ప్లే చేద్దాం, ఆఫ్టర్ మళ్ళీ డిస్కషన్ చేద్దాం. మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్దోళ్లతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, ఈ చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుడులో చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచిక ఆనందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వనికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయని మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దాం. అంతకంటే ముందు తొలి వెలుగు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఎవరైనా కల్వా సుజాత్తో మాట్లాడాలనుకున్నా, లేక ఈ నిన్న మొన్నటి ఈ ఓవరాల్ సినారియోను, ఈ యొక్క పొలిటికల్ హైడ్రామాను, ఈ గొడవల గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే తొలి వెలుగు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా కల్వా సుజాత గారు ఆ ప్రశ్నలకు స్పందిస్తారు. మేము కూడా జవాబు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సుజాత గారు వీడియో బయట చూశారు, కేటీఆర్ చాలా అంశాల గురించి డిస్కషన్ చేశారు, మీకేమనిపిస్తుంది? బాబు నాయుడుని చూసినా, పెద్దోళ్ళని చూసినా, రోషే గారిని చూసినా, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినా, కానీ నీలాంటి మీ నాయన లాంటి తలకు మార్చిన దరిద్రుని మేము తెలంగాణలో కాదు చరిత్రలోనే చూడలేదు అని నేను అంటున్నా. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, రోషే గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 16 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టి
వరల్డ్ బుక్లో రికార్డు సృష్టించినటువంటి ఆ పెద్ద మనిషి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా బాబు. ఆయన నోటి మీద ఉచ్చరించే అధికారం కూడా నీకు లేదయ్యా. ఆ పెద్ద మనిషి తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఢిల్లీ మీద కేంద్రం మీద భారం వేయకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపించినటువంటి ఘనత రోషయ్య గారిది ఉన్నది. ఇక రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్తున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు భూమి ఉన్నంత వరకు, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు, తెలుగు భూమి ఉన్నంత వరకు గుర్తించుకునేటటువంటి పథకాలను ప్రజల గుండెల్లో నిలబడినటువంటి వ్యక్తి. ఇంకొక కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడినావు. తెలంగాణలో హైదరాబాదులో గతంలో ఎవ్వరు కూడా చెయ్యనటువంటి పనులు ఉరికిచ్చినటువంటి విధానం మనం చూసినాం, అన్నీ చూసినాం. మరి వీళ్ళతోనే నువ్వు ఎక్కడ పోలికలు పెంచుకుంటావు? వాళ్ళని అందరినీ పెద్ద పెద్దోళ్ళని చూసినావు. పెద్ద పెద్దోళ్ళని చూసినావు కాదు, ఈ పార్టీలోకి వెళ్ళి పోయి మీ అయ్య ఇంకో పార్టీ పెట్టుకున్నాడు కదా, మర్చిపోకు. ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నుంచి మీ అయ్య టీడీపీలో నుంచి మీ అయ్య పోయిండు. ఈ అన్ని పార్టీలే మొత్తం జుర్రి అందరి దగ్గర కాళ్ళబేరాలకు పోయి, అందరి దగ్గర చేతులు కాళ్ళు కట్టుకొని నిలబడి, సోనియా గాంధీ కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని నమస్కారం పెట్టి, ఇక మీరు అందరు సాక్షాత్తు కుటుంబ సమేతంగా పోయి ఆ సోనియమ్మ కాళ్ళ మీద పడి దండాలు పెట్టి నమస్కారాలు చేసిన మీ బతుకులకి మాతో పోల్చుకునేటేంది? రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా కదా, అవును మీ అయ్యలాగా కానీ నీలాగా కానీ రేవంత్ రెడ్డి కాదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఈ మాట ఎందుకంటున్నా అంటే మహిళా పక్షపాత పార్టీ మా పార్టీ. ఈరోజు అదే పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు డ్వాక్రా మహిళలకి, సామాన్య చిన్న తరగతి మధ్య తరగతి మహిళలకి బస్సుని, డాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలని, ఈరోజు స్వయం ఉపాధి సంఘాలకి ఎన్నో ఉపాధులు కల్పిస్తున్నటువంటి మా ప్రభుత్వం, ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మా ప్రభుత్వం, 500కే సిలిండర్ ఇస్తున్న. ఏనాడైనా మహిళలకి ఇంత గౌరవం దక్కిందా? అది కూడా బస్సులో ఎక్కి ప్రయాణం చేసినటువంటి మహిళల్ని కించపరిచిన ఈ విధవచ్చి మళ్ళీ ఈరోజు పక్కన గులేసుకొని మహిళల్ని దద్దమ్మలు అందిట్టినటువంటి వ్యక్తికి మళ్ళీ పక్కన కూర్చొని మళ్ళీ సంజాయిషి చెప్తున్నాడు. దానికి నేను అడుగుతున్నా, 24 గంటలు మీరు మహిళల్ని తిట్టుడేనా? 24 గంటలు మహిళలనే టార్గెట్ పెట్టుకున్నారా? కాలర్స్ కొంతమంది కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఎస్ అవునండి, కొంచెం మీ టీవీ వాళ్ళని తగ్గించుకొని మాట్లాడండి. ప్రస్తుతం మనతో పాటు అధికార ప్రతినిధి కల్వా సుజాత గారు ఉన్నారు. సో మీకు చూస్తూ ఉండొచ్చు వీడియో. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి ఇక ఆర్కేపుడి గాంధీ మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. సో ఏం చెప్తారు? మహిళల్ని కించపరుస్తూ కొంత ఏదైతే పాడి కౌశిక్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కూడా మనం చూసాం. చెప్పండి. ఎస్ చెప్పండి. మేడం బాగా మాట్లాడుతుంది. ఎవరికి ఇచ్చిరాట రైతు బంధు, ఎవరికి ఇచ్చిరాట కరెంటు, ఉచిత కరెంటు, ఎవరికి ఇచ్చిరాట సిలిండర్, ఎవరికి ఇచ్చిందట? ఓకే, ఎవరికి రైతు బంధు ఎవరికి ఇచ్చిరాట? తాటికొండనది. ఓకే మేడం బాగా మాట్లాడుతుంది. ఏ రైతుకి ఇచ్చిందట ఎమ్మడి రమాను? ఎస్, ఒక్కసారి మన డిస్కషన్ వచ్చేసి పాడి కౌశిక్ మహిళల మీద చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అడగండి, రైతా లేకపోతే పేద లేదు బీపీఎల్ మీరు లేకపోతే రైతా? చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. రైతును, నాకు రేషన్ కార్డు లేదు, నేను అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు 90,000 ఉన్నాయి, 90,000 మాఫీ కాలే. అవుతుంది. మీకు ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉందో అక్కడ చూసుకొని మీకు మాఫీ అవుతుంది. తమ్ముడు ఆగు, నేను ఆన్సర్ చెప్తా, నీకు ఆన్సర్ చెప్తా. నీకు రేషన్ కార్డు నేను నీకు రెండో సైడే చెప్తున్నా, 1 సైడ్ కాదు, రెండో సైడ్ చెప్తున్నా. నువ్వు సౌండ్ టీవీ సౌండ్ తక్కువ చేస్తే నా క్వశ్చన్ నీకు వినబడుతుంది, నా ఆన్సర్ నీ క్వశ్చన్ నాకు వినబడుతుంది, నా ఆన్సర్ నీకు వినబడుతుంది. వింటున్నా. నాకు మీరు 1 సైడ్ మాట్లాడకుంటే గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఇంత రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. రుణమాఫీ నువ్వు వెళ్ళి ఆఫీసర్లను అడుగు, తప్పకుండా మీరు ఆ పరిధిలో ఉంటే తప్పకుండా మీకు రుణమాఫీ అవుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది పొలం? 90,000 ఉన్నాయి. 90,000 మాకన్నా ఉన్నది 3 ఎకరాలు. 100% మాఫీ అవుతుంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని గెలవండి. నేను లైవ్ లో సుజాత మేడం గారితో మాట్లాడినా రుణమాఫీ అవుతుంది అని చెప్పిండ్రు. మీరు నిజంగా ఎలిజిబుల్
రుణమాఫీకి అయ్యి అంటే డెఫినెట్గా 100% అవుతుంది. నేను ఈరోజు ఈ వీడియో బయట తీసుకొని పెట్టుకోండి. మా నియోజకవర్గం అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేనో లేకపోతే ఎంఆర్ఓనో ఆర్డీఓనో మీ కన్సర్న్ ఎవరు ఉంటారో వాళ్ళని కలవాల్సినటువంటి అవసరం ఉంటుందో అఫీషియల్గా వాళ్ళని కలవండి. కాకపోతే మమ్మల్ని మళ్ళీ ఇదే ఛానల్లో మీరు అడగడానికి హక్కు ఉంది మీకు. నేను మీ సైడే మాట్లాడుతున్నా, నేను ప్రభుత్వం ప్రతినిధి అయినా కూడా నేను మీ సైడే చెప్తున్నా. కాకపోతే మళ్ళీ నన్ను ప్రశ్నించండి మీరు అని అడుగుతున్నా. మీరు వెళ్ళండి మీ నియోజకవర్గం ఒక్కసారి బ్రదర్ మీకు కల్వా సుజాత గారు ఆన్సర్ చెప్పిర్రు. అధికార కాంగ్రెస్ పార్టీని నేను ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకురాలుగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా ఆర్డీఓనో లేకపోతే ఇంకెవరో మీ అధికారుల్ని కలవండి, కాకపోతే ఇదే తొలివేలు వేదికగా మళ్ళీ నన్ను ప్రశ్నించండి అంటున్నది. సో ఒక్కసారి మీ స్థానిక ఎమ్మెల్యేని కలవండి. మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే, మీరు నిజంగా అర్హులైతే 90,000 రూపాయలు ఖచ్చితంగా మీకు మొదటి విడతలోనే మాఫీ కావాలి. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందివి కాలేవు, వాళ్ళకి కూడా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి మళ్ళీ తొలివేలును సంప్రదించండి, మీ ప్రజాప్రతినిధులు ఎవరున్నారో మీ స్థానిక ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేయండి. చెప్పండి. నాకు 90,000 రూపాయలు ఉన్నాయి, 9,000 రూపాయలు వాళ్ళే ఆపుతున్నారు బ్యాంకు వాళ్ళు. అంటే రీజన్ ఏంటి? మీరు ఎప్పుడు తీసుకున్నారు లోను? పైసలు కూడా మాఫీ కాలేదు, నాకు తెల్ల కార్డు లేదు, నేను ట్రాక్టర్ నడుపుకుంటా సార్, ట్రాక్టర్ నడుపు, నాకు 3 ఎకరాలు, నాకు 3 ఎకరాలు. తెల్ల రేషన్ కార్డు లేదు అంటే దీనికి సంబంధం లేదు. ఇంకొకటి ఈ పాయింట్ నీకు చెప్పదలుచుకున్నా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా నీకు రేషన్ కార్డు రాలేదు అనే నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు అప్లై చేసుకో బరాబర్. నేను ఛానల్ ద్వారా నేను నీకు ఓపెన్గా లైవ్లో చెప్తున్నా, నువ్వు రేషన్ కార్డుకి అప్లై చేసుకో. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు, అప్పుడు తప్పకుండా నీకు ఆటో నడుపుతున్నా, నువ్వు పేదవాడివైనా నీకు తప్పకుండా నీకు ఇల్లు లేకున్నా ఏం లేకున్నా ప్రభుత్వం ఆదుకొని ముందుకు వస్తుంది. ప్రశ్నించండి. మీరు మా దగ్గర ప్రశ్నించే హక్కు మీకుంది, ఓటేషన్ కాదు. డెఫినెట్గా మీ హక్కుల్ని నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వంది. నేనేం చెప్తున్నా, నువ్వే చెప్పినావు కదా 9,000 ఆపుకొని ఏదో ఇష్యూ ఉంది అని చెప్తున్నావు. ఆ ఇష్యూ క్లియర్ చేయించుకో, 100% నీకు 90,000 క్లియర్ అవుతుంది. నేను మాట్లాడతా. మీ అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరున్నా, మీకు సంబంధిత అధికారులు ఎవరున్నా నా నంబర్ మీరు 9,000 ద్వారా తీసుకోండి. తప్పకుండా మేము అక్కడ మాట్లాడి మేము రుణమాఫీ చేయిస్తాం. ఇది చెప్పిరా ఏంది చెయ్యొద్దని ఒక్కసారి మీ టెక్నికల్ ప్రాబ్లం ఏంటి ఒకసారి కనుక్కోండి. ఖచ్చితంగా సుజాత గారినో తొలివేలునో కాంటాక్ట్ అవ్వండి. మీరు నిజంగా అర్హులు అయితే ఖచ్చితంగా మాఫీ అయ్యే అవకాశం ఉంటుందంట అని చెప్తున్నది. ఒకసారి మరో కాలర్తో కూడా మాట్లాడడం, చాలా మంది కాల్ చేస్తారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి? నమస్తే అండి. ఒకసారి ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు? ఇప్పటికే పాడి కౌశిక్ కావచ్చు, ఆర్కేపుడి గాంధీ మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. ఈ ఓవరాల్ గా ఇష్యూను 2 రోజుల నుంచి మీరు చూస్తూ ఉండొచ్చు. దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మనతో పాటు కల్వా సుజాత గారు అధికార ప్రతినిధి. అవును సార్, నేనేం చెప్పదలుచుకున్నా అంటే మేడం ఆర్కేపుడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రా లేదా? ఒకవేళ చేరలేదు అనుకుంటే టిఆర్ఎస్ లోనే ఉన్నారంటే వచ్చి మరి గాంధీ టిఆర్ఎస్ భవన్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా సార్. ఒక్కసారి మేడం మీరు మాట్లాడండి. సోదరా అది ఆఫ్ అయిందా? అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం. ఆర్కేపుడి గాంధీ గారు వారిని అడగండి, ఏ పార్టీలో ఉన్నారో ఆయనతో చెప్పించుకోండి. ఆయన మా పార్టీలో వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెడితే మేము దానికి ఆన్సర్ చెప్తాము. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు నా మీద ఎందుకు దండయాత్ర చేస్తున్నారని ఆయన అడిగినప్పుడు ఆయనకు ఆన్సర్ అడగండి. నేను ఈరోజు ఆర్కేపుడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు అనేది ఈ డిబేట్ కాదు. ఇది నేనెందుకు చెప్తా? అది ఆయన వ్యక్తిగత విషయము. అది ఒక్క నిమిషం సోదరా, నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. అది వ్యక్తిగత విషయం. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో పోదలుచుకున్నాడు, పోయిందా లేదా అనేది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఆయనకే అడగండి, స్టేట్మెంట్ ఇవ్వండి, అడగండి మీరు అందరు కలిసి. నేను ఒకటి చెప్పేదానికి, ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాన్ని కల్వా సుజాత ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్ కోర్టుని గౌరవించే వ్యక్తుల్లో మేము. కాబట్టి ఆయనని అడగండి, ఆర్కేపుడి గాంధీని అడగండి. నేను ఇంకోటి అడుగుతున్నా, ఒకవేళ ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాను అని చెప్పినాక ఈ పాడి కౌశిక్ ఎవడండి కండువా కప్పడానికి? నేను కండువా కప్తా, ప్రెస్ మీట్ పెడతా అని చెప్పిండు కదా, పెట్టిస్తా అని చెప్పిండు. ఆల్రెడీ వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ పనికిరాడా, లేకపోతే వాళ్ళ అధ్యక్షుడు పనికిరాడా కండువా కప్పడానికి? ఈయనకేం అర్హత ఉన్నది కండువా కప్పడానికి? నేను అడుగుతున్నా.
ఒకవేళ ఆయన అదే పార్టీలో ఉన్నానని చెప్పినాక కూడా నేను కండువా కప్తాను అనడం అదేం చూద్దాం. అవును మేడం, ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ అయితే నాకు కండువా కప్పుకోవడానికి నాకేం అభ్యంతరం? నేను బరాబర్ నువ్వు ఇది పాడి కౌశిక్ రెడ్డిని అడగమ్మా. నేను అడుగుతున్నా, కల్వ సుజాత కండువా కప్పదు, కాంగ్రెస్ కండువా. మీ పేరేందో నాకు తెలియదు, మీరు టీఆర్ఎస్ కండువా కప్పరు. పాడి కౌశిక్ రెడ్డి ఎవరు? కండువా కప్తే అధ్యక్షుడో నాయకుడో నా పేరు మోహసిన్ మేడం, నారాయణ ఖేడ్ కాన్స్టిట్యున్సీ, బీఆర్ఎస్ నాయకుడివి. ఎస్, నేను అదే అడుగుతున్నా. మీ బీఆర్ఎస్ నాయకుల్లో కౌశిక్ రెడ్డి 30 మంది ఎమ్మెల్యేలో వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే. ఆయన అధ్యక్షుడు కాదు కదా. ఆయన వాడు నేను కండువా కప్తా, పార్టీ ఆఫీస్ పిలుచుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడతా అన్నాడు. ఆయన వాడు. నేను అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పు. మీ నాయకుడిని అడుగు. ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ని అడుగు. ఆయన సమాధానం చెప్పాలి. మా పార్టీలో ఉన్నాడా లేదా అని అక్కడికి పిలిపించుకోవాలి ఆయనని. ఫామ్ హౌస్కి పిలిపించుకోవాలి ఆయన. నేను అడిగిన దానికి నీకెంత రోషం ఉందో, ఇదే తమ్ముడు నీకెంత రోషం ఉందో కేసీఆర్ కూడా అంతే రోషం ఉండాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? గాజులు చీర కేసీఆర్కి పంపించాలి కదా. బయటికి రాలేదు. మహిళలు కొట్టుకొని పోతుర్రు. మహిళలకి అన్నం తినడానికి భోజనం శోభమ్మతోని భోజనం చేపించి వండించి పంపించింటే బాగుండే. ఎస్, అంటే మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో చూడాలనంటే ఉచిత బస్సు, చీర కట్టుకుంటేనే ఫ్రీ బస్సులో కదా. ప్యాంటు షర్ట్ వేసుకుంటే టికెట్ ఇను తమ్ముడు నేను అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పు. బస్సులో ఉచిత టికెట్ కావాలంటే చీర వేసుకోవాలి. మహిళలకే ఉచిత టికెట్, మగవాళ్ళకి కాదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదే అడిగినరు. నువ్వు చీర కట్టుకొని గాజులు వేసుకొని బస్సులో ప్రయాణం చెయ్యి. మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో నీకు గలబడతారో అని చెప్పిండు. నువ్వు పెడాదారు తీయకు. సరే, చాలా మంది కాల్ చేస్తున్నారండి. ఒక్కసారి అంతకంటే ముందు చాలా మంది కాల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్కేపూడి గాంధీ కావచ్చు, కౌశిక్ రెడ్డి ఇష్యూ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సమయం చాలా తక్కువ ఉంది, హాఫ్ అన్ అవర్ స్లాట్ కాబట్టి ఒక్కసారి ఇక మరి కేటీఆర్ మాట్లాడిన మరొక బయట చూద్దాం. కేటీఆర్ చాలా వ్యాఖ్యలు చేశారు, ఘాటైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మీద. ఒకసారి ఆ బయట ప్లే చేద్దాం. 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే. ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గానీ, ప్రాంతీయ తత్వం పేరు మీద గానీ, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం. అట్లే నడిపినాం. కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి. నువ్వెన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం. ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు సమాధానం చెప్పండి. చేసిన వ్యాఖ్యలు పార్టీ విధానమా ఏమిటి? ఆంధ్రాకు సంబంధించిన మళ్ళీ అదే చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి 10 ఏళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా, హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు. అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు తెగ్గొట్టు ఎగేసుడు ఎందుకు అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, ఇలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు. నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుళ్ళు చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచిక ఆనందం. 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసాం. ఇక రేవంత్ ఒక బుల్లబ్బాయి, చిట్టినాయుడు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంకొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కలవచ్చారు, మీరు చూసారా వీడియో బయట చూసిన తర్వాత? చిట్టినాయుడు తండ్రి ఈయన అని అడుగుతున్నాను నేను. చిట్టినాయుడికి ఆ సినిమాలో ఉంది కదా ప్రకాష్ రెడ్డిది, చిట్టినాయుడు అన్నాడు. పాపం మళ్ళీ ప్రాంతాలని, భాషని అండ్ అంటే కులాలని అన్నింటినీ
కలిపి వాడుకుంటున్నటువంటి కేటీఆర్కి నేను మరి నాయుడు వర్గాలకు తిడుతున్నాడా, ఇంకెవరినన్నా తిడుతున్నాడా, లేకపోతే మా భాషలో ఇంకోటి ఏదో అన్నాడు కదా ఇక్కడ హైదరాబాద్ భాషలో బుల్లబ్బాయి అని అంట. బాగుంది, బుల్లబ్బాయి అంటే సినిమాలు మంచిగా చూసినాం మేము. ఏముంటుంది సినిమాల్లో, బాగుంటుంది సినిమా చూడడానికి. ఎంటర్టైన్మెంట్ లాంగ్వేజ్ వాడుతున్నటువంటి కేటీఆర్కి ప్రజలు సమాధానం చెప్తారు. ఈరోజు ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇందాకనే ఆయన చెప్పకముందే నేను ప్రాంతాల గురించి మాట్లాడినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు నువ్వే నేర్పియాలి ప్రాంతాల గురించి. మీ నాయన కాళ్ళ ముళ్ళును పండితోని తీస్తా అన్నాడు, నువ్వేమో ఇక్కడే అవసరమైతే మొన్న ఎన్నికల్లో ఇక్కడనే అందరు ఓటు తీసుకోండి అని ఆంధ్రోళన రెచ్చగొట్టినటువంటి విషయం నువ్వు మర్చిపోయినావా? ఆంధ్ర చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరు కూడా ధర్నాలు చేయొద్దు అని వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి రోజులు మర్చిపోయినావా? ప్రతి ఒక్కటి రెచ్చగొట్టింది మీరే, ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టింది మీరే. అన్నీ చేసి మేమేం చేయని నంగనాచలం ఎర్రి ఎంగప్ప పప్పులం మేము అని మాట్లాడుతున్నటువంటి కేటీఆర్కి మా రేవంత్ రెడ్డి గారికి సన్యాసి, లేకపోతే చాతగాని దద్దమ్మ అంటున్నావు కదా. నేను ఈ చాతగాని దద్దమ్మల గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి, మీరు మా ఎంటికే బీకలు అన్నావు కదా, మా రేవంత్ రెడ్డి వెంట్రుకలు బాగా ఒత్తుకుంటాయి. మా రేవంత్ రెడ్డి నా తల్లో నుంచి ఎంటిక కాదు కదా, కాలు గోర్రు కూడా పీకలేవు అని నేను ఈరోజు హెచ్చరిస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ప్రజలు, ముఖ్యంగా నువ్వు అగౌరవపరిచినటువంటి మహిళలు ఈరోజు ఆనందంగా ఉన్నారు తెలంగాణలో. కాబట్టి నువ్వేం బీకలేవు. ఇట్లాంటివన్నీ తాటాకు సప్పుళ్ళు ఇంకేనన్నా అమెరికాలో చేసుకో, మీ నాయన ఫామ్ హౌస్లో చేసుకో, పాడి కౌశిక్ రెడ్డి ఆయన విల్లాలో చేసుకోండి. ఎవ్వరు ఏం చేసుకున్నా తెలంగాణలో 4 రోజుల డ్రామా అనేది ఇది అందరికి అర్థమైపోయింది. ముఖ్యంగా హైడ్రా అంటున్నాడు కదా, ఆయనకి హెచ్చరిస్తున్నా. నీ హైడ్రా ఈరోజు ఎవరెవరు మీరు పర్మిషన్లు ఇచ్చి అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేసారో వాటిని గులగొడుతున్నారు కాబట్టి నీ భయం పట్టుకున్నది. కాబట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేసి హైడ్రా గురించి ఎవరు డిస్కషన్ చేయకుండా పాడి కౌశిక్ రెడ్డిని ఎగేస్ట్ పాడి కౌశిక్ రెడ్డికి నేను ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నా. దయచేసి పాడి, ఇదిగో నువ్వు మమ్మల్ని అవమానపరిచినవు, మా మహిళా సమాజాన్ని అవమానపరిచినవు. పక్కల కూర్చున్న కేటీఆర్ మొన్న బస్సులో పోతున్నటువంటి మహిళల్ని అగౌరవపరిచిండు. కానీ ఈరోజు గౌరవంగా తెలంగాణ తెలుగు బిడ్డల సాంప్రదాయం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎంతోమంది మహిళలు కూడా బలైపోయినటువంటి ఈ రాష్ట్రంలో ఎంతోమంది సాయుధ పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మమ్మల్ని తక్కువ అంచనా వేసినావు కదా. కానీ నేను ఈరోజు సుజాత గారు, పాడి కౌశిక్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలు చీరాగాజులు ధరించాలంటూ మహిళల్ని అగౌరవపరచనున్నది మీరే. ఇప్పుడు మళ్ళీ పాడి కౌశిక్ ఇవ్వదలుచుకున్నారా? నేనేం చెప్పదలుచుకున్నాను, కానీ వచ్చేవి నవరాత్రులు, బతుకమ్మ వస్తుంది కదా. ఆయన భార్య కొంగు చాచి నా భర్తను బతికించండి, నా పసుపు కుంకల్ని బతికించండి అన్నది కదా. ఆ తల్లి, ఆయన భార్య అంటే మా సోదరి లాంటిది కాబట్టి ఆమె నీ పసుపు కుంకల్ని రక్షించింది. ఆమె పసుపు కుంకల్ని ఓటేసి రక్షించినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి, మహిళా మండల సోదరుల తరఫు నుంచి బతుకమ్మ కానుకగా ఆమె పసుపు కుంకుమల్ని కాపాడినటువంటి హుజూరాబాద్ నియోజకవర్గం మహిళా మండల అందరి తరఫు నుంచి బతుకమ్మ కానుకగా ఆమెకి చీర, గాజులు, సారేగా మేము తెలుగింటి ఆడపడుచుగా మా ప్రభుత్వం నుంచి నీకు పంపిస్తున్నా. నీకు కాదు, కౌశిక్ రెడ్డి భార్యకి నువ్వు ఇయ్యాలి కానుక. ఎందుకంటే ఆమె నిన్ను గెలిపించింది. ఆమె కొంగు చాచి అర్జించి నేను చచ్చిపోతాను, నా గుండె బరువెక్కింది, నా భారం అయిపోయింది, నా గుండె చావో రేవో, నాకు మీరు ఓటేస్తే అసెంబ్లీలో కూర్చుంటా, ఓటేయకపోతే పాడెక్కుతా, నేను అన్ని బ్లాక్మెయిల్ చేసినావు, అప్పుడే నీకు డిస్క్వాలిఫై చెయ్యాలి. అయినా తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు, మంచోలు, చాలా మంచోలు కాబట్టి వాళ్ళు నిన్ను గెలిపించిండ్రు. వాళ్ళందరి తరఫు నుంచి, మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి పాడి కౌశిక్ రెడ్డి భార్యకి నవరాత్రులు బతుకమ్మ సందర్భంగా గాజులు, చీర పంపిస్తున్నా. ఇప్పుడైనా నీ భర్తకి బుద్ధి చెప్పు తల్లి. ఇప్పుడు ఆడపడుచుల మీద ఏడుపు కాదు. నువ్వు అడిగితే అక్కడ సమాజం ఓటేసింది, ఒక దిక్కు నీ బిడ్డ, ఒక దిక్కు నువ్వు కూర్చొని అడిగితే జాలితో ఓటేసినటువంటి హుజూరాబాద్ ప్రజలందరి తరఫు నుంచి నీకు కానుక ఇస్తున్నా, తీసుకో. సరే, ఒక్కసారి దీంతో పాటు ఓవరాల్ గా పాడి కౌశిక్ ఇంతకు ముందు
ఆ గవర్నర్ని కూడా కించపరుస్తూ మాట్లాడాడు. తర్వాత వరుసగా మహిళల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎందుకు పాడి కౌశిక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు అంటారు? నేను యువకుడిని అని చెప్పుకునేటటువంటి వాడికి ఆవేశం కూడా ఎక్కువ ఉంది, ఆలోచన శక్తి మోకాళ్ళ నుంచి పూర్తిగా అరికాళ్ళకి దిగజారుతోంది. కాబట్టి ఎట్లా పడితే అట్లా అవమానకరంగా మాట్లాడుతూ ఆ రోజు మనం చూసినాం. ఒక మహిళ, పార్టీలతో నేను మాట్లాడట్లేదు, పార్టీల గురించి మాట్లాడట్లేదు, ఈరోజు ఒక మహిళగా మాట్లాడుతున్నా. ఆ రోజు కూడా ఒక గవర్నర్ని, రాష్ట్రానికి తొలి మహిళగా ఉండేటటువంటి గవర్నర్ని నీకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఫైల్ ఆపితే నువ్వు చేసినటువంటి నీ మీద ఉన్నటువంటి కేసులో ఇవి ఇతరత్ర అది ఏదైనా ఉండొచ్చు, ఫైల్ ఆగిపోతే ఆమెను అమ్మనాభూతులన్నీ తిట్టి మళ్ళీ తర్వాత క్షమాపణ అంటే బజార్లో చెప్పుతో కొట్టి లోపలింట పోయి కాళ్ళు మొక్కే పద్ధతి అనేది. నేను ఆ తర్వాత సీతక్క, ఒక గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, ఒక ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉంటే సహించుకోలేనటువంటి నీ ప్రభుత్వం, గత ప్రభుత్వం, నువ్వు ఆ రోజు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని దళితుల పేరు మీద ముఖ్యమంత్రి అయిన నీ నాయకుడు ఈరోజు మహిళల్ని అవమానించి నువ్వు ప్రతి ఒక్కరు సమాజంలో మా ఔన్నత్యాన్ని, మా గౌరవాన్ని తగ్గిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడుతున్నారు సమాజం గమనిస్తుంది. తెలంగాణ ప్రజలే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళా సమాజం గమనిస్తుంది. కాబట్టి నేను ఈయనకి హెచ్చరికతో పాటు ఒక నా సజెషన్, ఇప్పటికైనా మానుకొని బయటకు వచ్చి బహిరంగంగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పు. 4 రోజులు దాటిపోయింది, ఇంకా నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఆల్రెడీ మేము మన స్పీకర్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళా కమిషన్ త్రూ దీన్ని సుమోటోగా తీసుకొని ఆయనను మళ్ళీ పిలిపియమని మేము చెప్తున్నాము. ఆల్రెడీ చెప్పాం కూడా, గవర్నర్ గారి దగ్గరకు కూడా వెళ్ళి ఈయన మీద కంప్లైంట్ చేస్తాం. అక్కడికి కూడా వినకుండా క్షమాపణ చెప్పకపోతే డెఫినెట్గా మేము నెక్స్ట్ లెవెల్ ఆయన ఇంటి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వండర్ఫుల్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. దాంతో పాటుగా ఫైనల్గా కాల్వ సుజాత మాత్రం ఖచ్చితంగా తెలంగాణ మహిళలకు పాడి కౌశిక్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఇష్యూ మీద స్పీకర్ను కలుస్తాం, మహిళా కమిషన్ కలుస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఇప్పటికే స్పీకర్ని కలిసినటువంటి పరిస్థితి. ఇక మరి ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ పాడి కౌశిక్ చెప్తాడా, లేకపోతే ఇష్యూ ఇలాగే కంటిన్యూ చేస్తారా, భవిష్యత్తులో చూడాల్సిన అవసరం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.